జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ జరపడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువగానే ఓటర్లు పోలింగ్ స్టేషన్కు తరలి వెళ్లారు. సాయంత్రం 5 గంటల వరకు 58.37% ఓటింగ్ నమోదైంది. ఫైనల్గా 60 కంటే ఎక్కువగా పోలింగ్ శాతం ఉంటుందని ఈసీ అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో 23.27 లక్షల మంది ఓటర్లున్నారు. మొదటి దశలో మొత్తం 24 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. చినాబ్ వ్యాలీ జిల్లాలైన దొడ, కిష్వార్, రాంబాన్తో పాటు దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్ జిల్లాల్లో మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఇవి అన్ని సమస్యాత్మక ప్రాంతాలే. తరచూ ఉగ్రవాదుల కదలికలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు లేకుండా ఈసీ ఎన్నికలు నిర్వహించడంలో సక్సెస్ అయింది. తొలి దశలో చాలా మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు. సిపిఐ అభ్యర్థిత్వ మహమ్మద్ యూసుఫ్ తరిగామా కుల్గాం సెగ్మెంట్ పోటీ చేశారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం మహమ్మద్ మీర్ కూడా పోటీలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి సకీనా ఇటు హజీపురా పోటీ చేశారు. అయితే పీడీపీ అధినేత మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ పోటీ చేసిన శ్రీగుఫారా బెజ్బెహారా స్థానంపైన అందరి దృష్టి ఉంది. పీడీపీ ప్రచార బాధ్యతలు అంతా ఆమె చూసుకున్నారు. రెండో విడత సెప్టెంబర్ 25, మూడో విడత అక్టోబర్ 1న జరగనున్నాయి.